Hello friends, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇవాళ నేను ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే కపుల్స్లో పిండం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటామండి. సో ఈ పిండం గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత లేడీస్కి ఆ నెక్స్ట్ 15 డేస్లో వాళ్ళకు చాలా డౌట్స్ ఉంటాయి. ఈ నెక్స్ట్ 15 డేస్ చాలా క్రూషియల్ పీరియడ్ అనమాట. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత ఒక డేట్ ఇవ్వడం జరుగుతుంది కపుల్స్కి. ఆ డేట్కి ఆ లేడీ బ్లడ్ టెస్ట్ చేసుకున్నట్టయితే బ్లడ్ టెస్ట్లో మనకు బయటపడుతుంది పెట్టిన పిండం అతుక్కుందా లేదా అన్న విషయం. సో ఈ నెక్స్ట్ 2 వీక్స్లో వాళ్ళకు చాలా మటుకు ఏమేం డౌట్స్ రావచ్చు, దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు. ఫస్ట్, ఎక్కువగా లేడీస్ అడిగే డౌట్స్ అండి. ఒకటి, ఈ టైం పీరియడ్లో కొంతమందికి పొట్ట నొప్పి వస్తుంది కింద భాగంలో. సో ఈ లోవర్ అబ్డామినల్ పెయిన్ వచ్చిన వెంటనే వాళ్ళు భయపడతారనమాట. రీజన్ ఏంటండి, ఏమైనా నాకు పీరియడ్ వచ్చేస్తుందా, మనకు చేసిన ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వలేదా, ఎందుకు వస్తుంది అని వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. ఇలా పెయిన్ రావడానికి రీజన్స్ కొన్ని మంచి ఉండొచ్చండి, లేదా కొన్ని అగెయిన్స్ట్ ఉండొచ్చు. మంచి రీజన్కి పెయిన్ ఎందుకు రావచ్చు అంటే, మనం పెట్టిన పిండము గర్భసంచి గోడ మీద అతుక్కోదండి, లోపలికి వెళ్ళి కూర్చోవాల్సి ఉంటుంది. సో ఇలా లోపలికి వెళ్ళి కూర్చునే ప్రక్రియలో వాళ్ళకు గర్భసంచి కొంచెం ఇరిటేట్ అయ్యి క్రాంప్స్ రావచ్చు. సో పెయిన్ సమ్టైమ్స్ మంచి సైన్ అయి ఉండొచ్చు. బట్ ద రాంగ్ వే ఎప్పుడు అవుతుంది అంటే, వాళ్ళకు పెయిన్ చాలా ఎక్కువగా ఉంది, ఇంటెన్స్గా ఉంది, అంటే యూట్రస్ చాలా ఇరిటేట్ అవుతూ ఉంది. సో అందుకని ఎక్కువ కాంట్రాక్షన్స్ వల్ల పిండం అతుక్కోలేకపోవడము, లేదా మనకు అది సక్సెస్ కాలేదు అనడం. సో ఇది కూడా రీజన్ అయి ఉండొచ్చు. సెకండ్ వచ్చేసి బ్లీడింగ్. ఈ స్లైట్ అమౌంట్ కొంచెం బ్లడ్ కనపడింది, రీజన్ ఏమై ఉండొచ్చు అని కూడా అడుగుతూ ఉంటారు. ఇలా స్పాటింగ్ లేదా బ్లీడింగ్ అయిన వాటిలో పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్లో ఏంటి అంటే, చాలా తక్కువ మంది కంప్లైంట్ చేస్తారండి. ఎక్కువగా ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు ఈ పీరియడ్లో. బట్ కొంతమంది స్లైట్ అమౌంట్ ఆఫ్ స్పాటింగ్ లేదా బ్లీడింగ్ కనపడింది డాక్టర్ అని అంటారు. ఇలా కంప్లైంట్ చేసిన వాళ్ళలో నాకు పర్సనల్ నియర్లీ 75-80% కేసెస్లో రిజల్ట్ యాక్చువల్గా పాజిటివ్ వచ్చింది. రీజన్ ఇస్, ఈ పిండం నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు గర్భసంచి లోపల వెళ్ళి కూర్చోవాలంటున్నాను కదండి, అప్పుడు గర్భసంచి గోడని బ్రేక్ చేసి మరీ లోపల వెళ్తుంది. ఇలా బ్యారియర్ని బ్రేక్ చేసే టైంలో కొంచెం అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ అవ్వచ్చు. సో ఆ బ్లడ్డే వాళ్ళకు స్పాటింగ్ లాగా కనపడుతుంది. అందుకని ఇది ఎక్కువగా పాజిటివ్ సైన్ అనమాట. ప్రాబబ్లీ మన ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సక్సెస్ అయింది అనడానికి పాజిటివ్ సైన్. బట్ నెగిటివ్గా ఎప్పుడు ఉంటుంది, స్లైట్ అమౌంట్ ఆఫ్ స్పాటింగ్ లేదా మినిమల్ బ్లీడింగ్తో ఆగలేదు, చాలా బ్లీడింగ్, హెవీ బ్లీడింగ్ అవుతుంది. సో ఇట్లా హెవీ బ్లీడింగ్ అవుతుంది అంటే మాత్రం ఇట్ ఈస్ నాట్ అ గుడ్ సైన్ అండి. రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే, వాళ్ళు మేబీ మెడిసిన్స్ కరెక్ట్గా తీసుకోలేదేమో ఆఫ్టర్ ట్రాన్స్ఫర్. హార్మోనల్ ట్యాబ్లెట్స్ మనకు ఎక్కువ టైం బాడీలో ఉండవు, అందుకే 3 పూటలు లేదా 4 సార్లు పర్ డే తీసుకోవాలని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటాం. ఎక్కడన్నా వాళ్ళు మెడిసిన్స్ మిస్ అయినట్టయితే అప్పుడు బాడీ ఆర్టిఫిషియల్గా బయట నుంచి సపోర్ట్ మీద ఆధారపడుతుంది. మనం ట్యాబ్లెట్స్ కట్ డౌన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆటోమేటిక్గా బ్రెయిన్ నుంచి ఆ సిగ్నల్ అందక యూట్రస్ పీరియడ్ రావాలేమో అని బ్లీడింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో బ్లీడింగ్ అనేది కూడా మనకు పాజిటివ్ సైన్ అవ్వచ్చు, నెగిటివ్ సైన్ అవ్వచ్చు. సో ఎక్కువగా ఈ పెయిన్, బ్లీడింగ్ అడుగుతూ ఉంటారు. థర్డ్ క్వశ్చన్ ఎక్కువగా అడిగే డౌట్, బెడ్ రెస్ట్ అవసరమా, పూర్తిగా బెడ్ రెస్ట్లో ఉంటే ఏమైనా మన సక్సెస్ రేట్ ఇంక్రీజ్ అవుతుందేమో. వాళ్ళకి రకరకాలుగా అడ్వైజెస్ ఉంటాయండి. పక్కన ఇంటి దగ్గర నేబర్స్ ఎవరికో ఐవీఎఫ్ అయింది, మేము కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండే అందుకని మాకు సక్సెస్ అయింది, లేదా ఇంకెవరన్నా మేబీ అదర్ డాక్టర్స్ లేదా అదర్ ప్రొఫెషన్ పీపుల్ ఇన్ దర్ ఫ్యామిలీస్, ఇట్లా ఒక్కొక్కరి నుంచి చాలా వేరీడ్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి. కానీ బెడ్ రెస్ట్ థియరిటికలీ, ప్రాక్టికలీ ప్రతి విధంగా ప్రూవెన్ అండి, బెడ్ రెస్ట్ మంచిది కాదు అని చెప్పి. ఎప్పుడు కూడా మేము పిండం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత బెడ్ రెస్ట్ అడ్వైస్ చేయడం జరగదు. రీజన్ వచ్చేసి, బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు ఒకటి, స్ట్రెస్ లెవెల్స్ చాలా హై ఉంటాయి, వాళ్ళు వేరే ఏ పని చేయట్లేదు కాబట్టి మైండ్ డైవర్షన్ ఉండదండి. పూర్తిగా మనకు పెట్టిన ఎంబ్రియో అతుకుంటుందో లేదో, రిజల్ట్ సక్సెస్సా ఫెయిల్యూరా అన్న దాని మీద ఎక్కువగా ఆలోచించేసి స్ట్రెస్ లెవెల్స్ చాలా హై ఉంటాయి. సో ఈ హై స్ట్రెస్ లెవెల్స్ ఎప్పుడు కూడా మంచిది కాదు మన రిజల్ట్కి. సెకండ్ వచ్చేసి, ఎటువంటి యాక్టివిటీ లేకుండా కూర్చొని లేదా పడుకొనే ఉన్నారంటే మనకు గర్భసంచి ఉండే భాగం పెల్విస్ రీజన్, ఆ రీజన్కి సరిగ్గా రక్త ప్రవాహం వెళ్ళదన్నమాట. మనం తీసుకునే మెడిసిన్స్, డ్రగ్స్, ఇంజెక్షన్స్ అన్నీ కూడా రక్తం ద్వారానే మీ గర్భసంచిని రీచ్ అవ్వాల్సి ఉంటుంది.
పూర్తిగా బెడ్ రెస్ట్లో ఉంటే రక్త సంచారణ సరిగ్గా ఉండదు. అడిక్వేట్ అమౌంట్లో మీరు తీసుకుంటున్న డ్రగ్స్ లేదా మెడికేషన్ మీ గర్భసంచిని రీచ్ అవ్వకపోవచ్చు. అందుకని ఆప్టిమల్ రిజల్ట్ మీకు ఉండదు. సో బెడ్ రెస్ట్ ఈజ్ అ బిగ్ నో. లాస్ట్ వచ్చేసి సెక్షువల్ యాక్టివిటీ. భర్త భార్య కలవచ్చా? ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో లేడీస్కి మేము ఇంజెక్షన్స్ ఇస్తూ ఉన్నప్పుడు లేదా ప్రొసీజర్ జరిగినప్పుడు రిపీటెడ్గా సెక్షువల్ యాక్టివిటీ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటామండి. ఆల్రెడీ చాలా అబ్స్టినెన్స్లో ఉంటారు, అంటే భర్త భార్య కలవకుండానే ఉంటారు అంతవరకు. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత అన్నా కలవచ్చా అన్న రీజన్స్ లేదా క్వశ్చన్స్ అడుగుతారు, డౌట్స్. డెఫినెట్లీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత కలవకూడదు అని ఏ బుక్ కానీ, ఏ ఆర్టికల్ కానీ, ఏ రీసెర్చ్ కానీ ప్రూవెన్ పాయింట్ ఏమి ఇవ్వలేదండి. బట్ ఒక లేడీకి మెడిసిన్స్ చాలా తీసుకుంటూ ఉంటారు ఎంబ్రియో ట్రాన్స్ఫర్. అన్ని రూట్స్లో తీసుకుంటారండి. ఓరల్ మెడికేషన్స్, వెజైనాలో పెట్టుకునే టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, పొట్టకేసుకునేవి, నడుంకేసుకునేవి, ఇట్లా రకరకాలుగా తను చాలా మెడికేషన్స్ మీద ఉంటుంది ఆన్ డైలీ బేసిస్. ఇటువంటి టైంలో ఫస్ట్ తనకు సెక్షువల్ డిజైర్, లిబిడో అన్నది చాలా తక్కువగా ఉంటుంది లేడీస్కి. అండ్ సెకండ్ వచ్చేసి ఈ గర్భసంచి భర్త భార్య కలిసినప్పుడు పెనిస్ థ్రస్ట్ చేసేటప్పుడు గర్భసంచి ముఖద్వారాన్ని టచ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మేబీ ఇరిటేట్ అవ్వచ్చు, బ్లీడింగ్ స్లైట్ అమౌంట్ కావచ్చు, అదర్వైజ్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. సో ఈ సెక్షువల్ యాక్టివిటీ టైంలో రావడం వల్ల కూడా మనకు ఇంటర్ఫియరెన్స్ రావచ్చు రిజల్ట్లో. ఈ వేరియస్ రీజన్స్ వల్ల వి అడ్వైస్ వద్దు అని చెప్తాము ఆ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైంకి సెక్షువల్ యాక్టివిటీ. అందుకని ఈ పర్టిక్యులర్ పాయింట్స్ అన్నీ కూడా వాళ్ళు పాటించినట్టయితే మేము ఇచ్చిన డేట్కి వాళ్ళు బ్లడ్ టెస్ట్ ఇస్తే మనకి బ్లడ్ టెస్ట్లో వచ్చే రిజల్ట్ యాక్యురేట్గా ఉంటుంది అండ్ మన సక్సెస్ రేట్స్ కూడా ఆప్టిమల్గా ఉంటాయి. థ్యాంక్ యూ.